వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా 3 దశలను కీలక ఘట్టాలుగా చెప్పవచ్చు. మొదటిది ఏదైతే ధ్వజారోహణం రోజు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించే పట్టు వస్త్రాలు సీఎం సమర్పిస్తారో ఆ రోజు అటు విఐపీల తాకడితో పాటు సామాన్య భక్తులకు కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి. అయితే ఏదైతే శ్రీవారికి సీఎం పట్టు వస్త్రాలు ఇచ్చేది విజయవంతంగా పోలీస్ అధికారులు నిర్వహించారో, అదేవిధంగా ఇప్పుడు గరుడోత్సవం తర్వాత చక్రస్నానం, ఈ 2 కార్యక్రమాలకు ఎలాంటి వ్యూహంతో పోలీస్ శాఖ ముందుకు వెళ్తుందో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఒక అంకం పూర్తయింది, ఇంకో 2 అంకాలు ఉన్నాయి. ఏదైతే ఇటు గరుడోత్సవం కానీ అటు ఇక చక్రస్నానం, ఈ 2 రోజులు ఎలాంటి బందోబస్తు చేస్తున్నారు, సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అందరికీ నమస్కారం. తిరుమలలో బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా ప్రధానమైన రోజు మనకి గరుడోత్సవం. గరుడోత్సవానికి చాలామంది లక్షలాది మంది ప్రజలు వస్తారు కాబట్టి వీరికి భక్తుల భద్రతే పోలీస్ బాధ్యతగా మేము పనిచేస్తూ వీరికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఒక సురక్షితమైన వాతావరణంలో దర్శనం చేసుకొని చాలా వాళ్ళ ప్లేసెస్ వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఇటు టెక్నాలజీని అటు మాన్యువల్ పవర్ని అన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేస్తూ ఒక సెపరేట్ పార్కింగ్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళని ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా ముందు నుండి మేము మీడియా ద్వారా కోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ, విజిలెన్స్, పోలీస్ 3 విభాగాలు కూడా ఒకటేగా టీటీడీ ప్రతిష్టని పెంచడానికి, భక్తుల యొక్క భద్రతని పెంచడానికి, వారు సంతోషంగా రావడానికి పనిచేయడం జరుగుతుంది. సార్, ఈ గరుడోత్సవం రోజు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా మీరు వేశారు? ఎలాంటి ఏర్పాట్లు ఆ రోజు చేశారు? సుమారు 3 లక్షలకు పైగా భక్తులు లాస్ట్ టైం రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా ఇంకా ఎక్కువ వచ్చినా కానీ వారిని పూర్తిగా ఒక సురక్షితమైన వాతావరణంలో భక్తులు వచ్చి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మాడవీధుల్లో రీఫిల్లింగ్ గత ఏడాది మీరు సక్సెస్ఫుల్గా చేయగలిగారు. సుమారు 50,000 మందికి అదనంగా దర్శనం కలిగించారు. ఈసారి ఎంతమందిని రీఫిల్లింగ్ చేయబోతున్నారు? ఎలాంటి ఏ ద్వారాల దగ్గర ఏ ద్వారాల నుంచి వారిని బయట నుంచి లోపలికి తీసుకొచ్చి రీఫిల్లింగ్ చేసి మళ్ళీ బయటికి పంపించవు? లాస్ట్ టైం మాడా వీధులు పూర్తిగా నిండిన తర్వాత ఈ ఇన్నర్ కార్డన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ప్రతి కార్నర్లో కూడా కొంతమంది భక్తులని లోపలికి తీసుకొని డైరెక్ట్గా వాహనం దగ్గర తీసుకొని పంపడం జరిగింది. దాన్ని ఇంకా మాడిఫై చేస్తూ ఇంకా అప్గ్రేడ్ చేస్తూ చాలా దూరం వరకు కూడా ఈ క్యూలైన్స్ ఏర్పాటు చేసి క్యూలైన్స్లో తీసుకున్న తర్వాత వీళ్ళని భక్తులను ఏర్పాటు జరిగింది. ఈసారి ఇంకా లాస్ట్ టైం కంటే ఎక్కువ భక్తులకి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇందులో లాస్ట్ టైం కంటే ఇప్పుడు మరింత మెరుగ్గా ఈ క్యూలైన్స్లో ఉండే వాళ్ళకు కూడా వారికి టీటీడీ వారి సహకారంతో వారికి ఆహారము, నీళ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ సపరేట్ ఒక బందోబస్తు ఏర్పాటు చేసి ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ పెట్టడం కూడా జరిగింది. పార్కింగ్ ఏరియా తిరుమలలో కేవలం 4,000 వాహనాలు మాత్రమే పార్కింగ్ ఉందని మీరు చెప్పారు. మిగతా వారి పరిస్థితి ఏంది? తిరుపతిలో ఎలాంటి ఏర్పాట్లు లేవు? దీనికి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలలో ఉన్న 4,000 పార్కింగ్స్ని కంటిన్యూగా మానిటర్ చేస్తూ సీసీ కెమెరాల ద్వారా తర్వాత మనం డిజిటల్గా చూస్తూ ఎన్ని వెహికల్స్ బయటకు వెళ్ళాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని తిరుపతిలో కూడా అలిపిరి ప్రాంతంలో 5 ప్రాంతాలలో మనం పార్కింగ్ ప్లేసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈవెన్ క్యూఆర్ కోడ్ కూడా అందరికీ కూడా పంపించడం జరిగింది. ఈ ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయం కల్పించి అక్కడి నుండి ఆర్టీసీ వారి ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా భక్తులను పైకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ భక్తులు మళ్ళీ వెనక్కి వెళ్ళే విధంగా కూడా అక్కడికి సదుపాయం కల్పించడం జరిగింది. నేను మీ ద్వారా భక్తులకు అందరికీ కూడా విన్నవించుకోవడం ఏంటంటే, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని వాడితే మీరు సురక్షితంగా ఎటువంటి యాక్సిడెంట్లు లేకుండా మీరు స్వామివారి దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజు పార్కింగ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 2 వీలర్స్ని 27వ తారీఖు సాయంత్రం నుండి పైకి అలో చేయకుండా ఉంటాం. పైన ఉన్న పబ్లిక్ వెహికల్స్ అన్నింటినీ కూడా కిందికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఆర్టీసీ బస్సెస్ ఇవన్నీ కూడా జిఎన్సీ నుండి రిటర్న్ చేస్తాం. దానివల్ల ఇక్కడ పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి గరుడోత్సవము చక్రస్నానం రోజు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇప్పటి వరకు ఎంత మెన్ను వచ్చింది? గరుడోత్సవం రోజు ఎంత మెన్నును మరింతగా పెంచబోతుంది? దాదాపుగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ బ్రహ్మోత్సవాలకి 3,000 crores తిరుమల, 1,000 crores తిరుపతిలో వాడడం జరుగుతుంది. ఇప్పుడు దానికి అదనంగా గరుడోత్సవానికి మేము మరో 4,000 crores వరకు తిరుమల, 1,500 వరకు తిరుపతిలో ఫోర్స్ వాడడం జరుగుతుంది. ప్రతి ప్రాంతంలో కూడా ఉన్న కెమెరాస్ అన్నీ కూడా ఇంటిగ్రేట్
కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ. తిరుపతిలో డ్రోన్స్ కూడా వాడడం జరుగుతుంది. రైల్వే స్టేషను, బస్ స్టాండు, తర్వాత అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు ప్రాంతంలో కూడా మేము అన్నీ ఉపయోగించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా కంప్లీట్ ఎలక్ట్రానికల్ సర్వేలెన్స్ మరియు మాన్యువల్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతాలలో క్రైమ్ టీమ్స్ కూడా పంపించి వాటన్నిటిని కూడా పహారా కాస్తున్నారు. అంతేకాకుండా చిన్నపిల్లలు, వృద్ధులు వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లు పెట్టి అక్కడ ఉన్న చిన్నపిల్లల, వృద్ధులకి ఈ చైల్డ్ ట్యాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చైల్డ్ ట్యాక్స్లో పూర్తి వివరాలు ఇవ్వడం వలన వారు ఎక్కడైనా తప్పిపోయినా కానీ ఇమీడియట్గా వాళ్ళు ట్రేస్ చేయడము, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ చైల్డ్ ట్యాక్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. సార్, ఇంకా మీరు ఎలాంటి అదే భక్తులకు ఎలాంటి ఏదైనా సందేశం ఇవ్వనున్నారా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలా, మీకు వారికి ఏదైనా మీరు సమాచారం ఇవ్వాలను? తిరుమల బ్రహ్మోత్సవాలలో వచ్చే భక్తుల యొక్క భద్రతే మా బాధ్యత. పోలీస్ ఎల్లప్పుడూ వారి భద్రత, వారి సంతోషం కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది వాటిని పూర్తిగా నిర్ధారించుకోకుండా అవి ఎవరో కొంతమంది దురుద్దేశంతో ఫార్వర్డ్ చేసినప్పుడు అవి నిజమనుకొని ట్రోల్ చేయడం వల్ల చాలామంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి మీ అందరి ద్వారా నేను తెలియజేయడం, ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని పూర్తిగా నిర్ధారించుకొని మీరు దాన్ని ఫార్వర్డ్ చేయాలి. అదర్వైజ్ కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని కుట్రపూరితంగా ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే మొదటి దశ ఫేజ్లో 3600 మందిని పోలీసులను బందోబస్తుకు వినియోగించాం. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాన్ని కొనసాగిస్తే సీరియస్గా చర్యలు తీసుకుంటాం. దీంతోపాటు భక్తుల భద్రత మా లక్ష్యం అంటున్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ఏదైతే మొదటి అంకం ముగిసింది, రెండో అంకంలో గరుడోత్సవంతో పాటు అదేవిధంగా చక్రస్థానాన్ని విజయవంతంగా చేయడానికి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మిగతా శాఖలతో సమన్వయం కలుపుకొని ముందుకు వెళ్తుందంటున్నారు సుబ్బరాయుడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమలలోని మాడ వీధుల నుంచి.